అక్క నిజం చెప్పు, ఒకే వర్డ్ లో ఆన్సర్ చెప్పు. తనుజ ఇమాన్యుల్ ఇద్దరిలో ఫేర్ ఎవరు అన్ఫేర్ ఎవరు? ఒకే మాట, కాదు ఇది అని చెప్పొద్దు. టు బి ఫ్రాంక్ గా మాట్లాడండి, నా పరంగా నాకు ఇమాన్యుల్ గారే ఫెయిర్, ఇమాన్యుల్ గారే సపోర్ట్ చేస్తాను. ఓకేనా, తనే బాగా ఆడుతున్నాడు, తనే రియల్ గా ఉంటున్నాడు. ఏదో మొన్న నామినేషన్ ఒక విషయంలోనే కొంచెం అలా అయ్యారు తప్ప తనుజ విషయంలో మిగతా ఎప్పుడు కూడా ఇమాన్యుల్ గారే సూపర్ అండి. అది బాండింగ్ పరంగా అవ్వచ్చు, గేమ్ పరంగా అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా ఇమాన్యుల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఓకే, సో డెమోన్ పవన్ ఒక రేంజ్ ఆఫ్ స్టైల్ వచ్చింది ఆయనకు. ఎలా అంటే ప్రతి ఒక్కరు ఆయనకు పవర్ ఇస్తున్నారు. సో ఏం చెప్తారు డెమోన్ పవన్ గురించి? తను బాగా ఆడుతున్నాడు, తను ఎవరితో గొడవలు లేవు. మీరు బాగా చూసుకున్నట్లయితే ఎవరితో గొడవ పెట్టుకోడు, ఒక రీతి తప్ప. వాళ్ళిద్దరు వేరే విషయం. సో బాగా ఆడుతున్నాడు కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఇది నిజం. ఇక్కడ విషయం ఏంటంటే హౌస్ లో వాళ్ళు బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఆడుతున్నారండి. బయట వాళ్ళు మాత్రం మరి ఎరిపప్పని చేసి ఒకరి మీదే ఉంటున్నారు. అలా ఉండద్దు ప్లీజ్. గేమ్ చూడండి, ఎవరు సిన్సియర్ గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయండి, అర్థమవుతుంది. అంతేగాని ఒక పర్సన్ పట్టుకొని మనం వాళ్ళనే ఊగులాడుతూ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఆ తప్పైనా ఒప్పైనా అలా సపోర్ట్ చేయొద్దు, అర్థమవుతుందా. ఎవరు గేమ్ ఆడతాం వాళ్ళకి సపోర్ట్ చేయండి. పర్సనల్ గా మీకైనా ఫ్యానిజం ఉంటే అది బయటకు వచ్చినాక మళ్ళీ చూపించుకోవచ్చు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ చూపించద్దు, అది వన్ సైడ్ అయిపోతుంది బిగ్ బాస్. సో అది ఫేక్ అనిపిస్తుంది జనాలందరికీ. ఒకరి గురించే మాట్లాడడం, ఒకరి గురించి ఇవ్వడం, అది ఫేక్ అనిపిస్తుంది. సో ప్లీజ్ జనాలు అలా చేయొద్దండి. రీతు చౌదరి అమ్మగారు చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది, ఎందుకంటే డెమోన్ పవన్ తో కొద్దిగా పెట్టుకోవడము. సో దాని గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు అమ్మగా బాధ తప్పులేదు, కానీ వాళ్ళు అక్కడ ఎందుకు బాండింగ్ పెట్టుకున్నారని వాళ్ళిద్దరు తెలుసు. బిగ్ బాస్ లో కొంచెం బయట క్రేజ్ రావాలని, ఇంకోటి రావాలనో, ఇలా బాండింగ్స్ ఉంటే ఉంచుతారని ఇలా పెట్టుకున్నారని చెప్పి చాలా మంది అన్నారు. సో అమ్మ మీరు బాధపడద్దు ఫస్ట్ థింగ్, ఎందుకంటే మీ కూతురుగానే వస్తుంది బిగ్ బాస్ నుంచి బయటికి. అప్పుడు మీరు మాట్లాడచ్చు, మీరు మార్చుకోవచ్చు. సో మీరు బాధపడొద్దని నేనైతే చెప్తాను, ఎందుకంటే తను ట్రూగానే ఉంది. గేమ్ ఆడడానికి వచ్చి గేమ్ ఆడుతుంది, అర్థమవుతుందా. ఈ రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, మీరు తప్పుగా అనుకోవద్దు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ చెప్పండి. ఈ వీక్ ఎలిమినేషన్ నాకు ఇంకా తెలియదు బ్రో. నేను ఎవరో ఒకరు ఉంటారు కదా డౌన్ ఉన్న వాళ్ళక. నాకు తెలిసినంత వరకు రాము రాథోడ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న వాళ్ళలో వచ్చిన పేర్లలో రాము రాథోడ్ కొంచెం డల్, అంటే అందరూ స్ట్రాంగే. తనుజ గారు, బర్నీ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయే ఛాన్స్ లేదు కదా. సో నేను అనుకుంటున్నా రాము రాథోడ్ అని. చూద్దాం.